హాయ్ హలో మనం 5th సెమ్ స్టార్ట్ చేసాం కదా. 5th సెమ్లో 5th పేపర్ అయినటువంటి రింగ్స్ అనేవి స్టార్ట్ చేసాం. ఆ రింగ్స్లో యూనిట్ 1 స్టార్ట్ చేసాం కదా. ఆ యూనిట్ 1లో కూడా మనకు రింగ్స్ అయిపోయింది. లాస్ట్ క్లాస్లో రింగ్స్ అయిపోయింది. ఇప్పుడు అదే రింగ్స్ టాపిక్స్లో సబ్ రింగ్స్ చెప్పుకుందాం. రింగ్స్ అయిపోయింది, రింగ్స్ తర్వాత సబ్ రింగ్స్ ఉన్నాయి కదా. ఈ సబ్ రింగ్ డెఫినేషన్తో పాటు థీరమ్స్ కూడా చెప్పుకుందాం. లాస్ట్ క్లాస్లో రింగ్స్ అయిపోయింది. ఇప్పుడు సబ్ రింగ్ చెప్పుకుందాం. సబ్ రింగ్ అంటే ఏమంటే ఫస్ట్ సబ్ రింగ్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. చూడు, let R be a ring, a subset is of R is said to be a subring of R if S is a ring with respect to the operations addition and multiplication of R. ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ R ఉందనుకోండి, R అనే సెట్ తీసుకున్నాం. 1 2 3 4 5 6 and so on n అనుకో. ఇప్పుడు ఒక సబ్సెట్ తయారు చేయాలి. S = R అనే సెట్ నుంచి S అనే ఒక సబ్సెట్ని తీసుకుంటాం. 1 3 6 7 ఇట్లా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆర్ని రింగ్ అనాలంటే ఏం చేయాలి? అండర్ ద అడిషన్లోను అండర్ ద మల్టిప్లికేషన్, ఈ రెండిట్లోనూ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే రింగ్ అన్నాం కదా. అది ఇది ఈ ఎస్ అనే సెట్ కూడా, అంటే ఎస్ అనే సబ్సెట్ కూడా రింగ్ కండిషన్స్ అనేటువంటి అండర్ ద అడిషన్ అండర్ ద మల్టిప్లికేషన్ ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో ఆ కండిషన్స్ అన్నీ కూడా ఈ సబ్సెట్ ఎస్ అనేది సాటిస్ఫై చేసినట్లయితే ఈ ఎస్ అనే సబ్సెట్ని మనం సబ్ రింగ్ అంటాం. అంటే ఆర్లో ఉన్న ప్రతి కండిషన్ కూడా ఆర్ నుంచి తీసిన ఎస్ అనే సబ్సెట్ కూడా సాటిస్ఫై చేస్తే ఈ ఎస్ని మనం సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అంటాం. ఎందుకు? ఆర్లో నుంచి తీసిన సబ్సెట్ ఎస్. అప్పుడు ఆర్ ఏ కండిషన్స్ అయితే సాటిస్ఫై చేస్తుందో ఎస్ అనేది కూడా సాటిస్ఫై చేస్తుంది కనుక ఈ ఎస్ని మనం ఏమంటాం? సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అంటాం. ఆర్లో సబ్ రింగ్ అంటాం. ఓకేనా? అదే డెఫినేషన్ ఇక్కడ రాసుకున్నాం. చూడండి, లెట్ ఆర్ బి ఏ రింగ్, a subset S of R is said to be a subring of R if S is a ring with respect to the addition and with operations addition and multiplication of R. ఇప్పుడు మనం చెప్పుకున్నాము, ఈ ఆర్ అనే సెట్ నుంచి ఎస్ అనే ఒక సబ్సెట్ని తీసి ఆర్ అనే సెట్ ఎటువంటి కండిషన్ అడిషన్ అండర్ ద మల్టిప్లికేషన్ కండిషన్ సాటిస్ఫై చేస్తే రింగ్ ఎట్లయితే అన్నామో ఆర్ నుంచి సబ్సెట్గా తయారు చేసుకున్న ఎస్ అనేది కూడా ఆర్ సాటిస్ఫై చేసే కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే మనం ఈ ఎస్ అనే సబ్సెట్ని సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది సబ్ రింగ్స్. ఇప్పుడు ఒక థీరం చూద్దాం. చూడండి, థీరం 8. ఇది 10 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, స్టేట్మెంట్ ఏమి? లెట్ ఆర్ బి ఏ రింగ్, ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ is of R is subring of R if and only if A, B belongs to S, that implies A minus B belongs to S అండ్ A ఇంటూ B belongs to S. ఏమంట? ఆర్ అనేది ఒక రింగు, ఆ రింగ్లో నుంచి ఎస్ అనే నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసి ఆర్లో నాన్ ఎంప్టీ సబ్సెట్ ఎస్ని తీసుకొని సబ్ రింగ్ ఆఫ్ ఆర్ రింగ్లోన ఎస్ అనే సబ్ రింగ్ అయితే ఇప్పుడు ఇంకా ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. A, B belongs to S అయితే A minus B belongs to S, A ఇంటూ B belongs to S అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ప్రూఫ్. ఇప్పుడు ఎస్ అనేది సబ్ రింగ్ అనాలంటే ఫస్ట్ ఏమైంది అన్నాం? ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, ఆ నాన్ ఎంప్టీ సెట్ కూడా ఆర్లో నుంచి తీసిన సబ్సెట్ అయి ఉండాలి. సో అందుకే లెట్ ఆర్ బి ఏ రింగ్, ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎస్ అనే ఆర్ అనే రింగ్లో నుంచి ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇప్పుడు మనకి ఏమి చూడు, లెట్ ఏ, B belongs to S, దట్ ఇంప్లైస్ A belongs to S, B belongs to S అండ్ మైనస్ B belongs to S. ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటున్నాం. A, B belongs to S అయితే A అనేది ఎస్లోనే ఉంటుంది, B అనేది S. ఇప్పుడు B అనేది ఎస్లో ఉందంటే ఆటోమేటిక్గా దాని ఇన్వర్స్ మైనస్ B అనేది కూడా ఎస్ అనే సెట్లోనే ఉంటుంది. ఓకే? ఇప్పుడు చూడండి, నౌ A belongs to S అండ్ మైనస్ B belongs to S అయితే అండర్ ద క్లోజర్ల కండిషన్, అండర్ ద అడిషన్లో క్లోజర్ల కండిషన్ A ప్లస్ మైనస్ B belongs to S అయితే A మైనస్ B belongs to S. ఇప్పుడు ఈ కండిషన్ అయిపోయిందా? ఇప్పుడు చూడండి, A మైనస్ B belongs to S వచ్చిందా? అండర్ ద అడిషన్లో క్లోజర్లో అప్లై చేసాం. ఓకే? నెక్స్ట్ చూడండి, అగైన్ నౌ A belongs to S, B belongs to S, దట్ ఇంప్లైస్ A ఇంటూ B belongs to S. ఇదేంటి? అండర్ ద మల్టిప్లికేషన్లో క్లోజర్లా A belongs to S, B belongs to S అయితే A ఇంటూ B belongs to S అవుతుంది. ఇదేంటి? క్లోజర్లా అండర్ ద మల్టిప్లికేషన్లో. కాన్వర్స్లీ సపోజ్ దట్, ఇప్పుడు చూడండి, కాన్వర్స్లీ సపోజ్ దట్
ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అంటే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ వచ్చిందా? ఎందుకు? అండర్ ద అడిషన్లో క్లోజర్లా సాటిస్ఫై చేసినప్పుడు ఇది వచ్చింది, అండర్ ద మల్టిప్లికేషన్లో కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు ఇది వచ్చింది. ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ అంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది, ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది. ఇప్పుడు చూడండి, లెట్ ఏ బిలాంగ్స్ టు ఎస్ తీసుకుంటే, ఏ అనేది ఎస్లో ఉందనుకుంటే ఏ కమ ఏ బిలాంగ్స్ టు ఎస్. ఇప్పుడు చూడండి, ఏ కమ్మ ఏ బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఏ క్యాన్సిల్ అయితే జీరో బిలాంగ్. ఈ జీరోని మనం ఏమంటాం? ఐడెంటిటీ అంటాం. ఇక్కడ మల్టిప్లికేట్. ఇప్పుడు చూడండి, ఇది ఏ కండిషన్ అంటే ఏ మైనస్ ఏనా. ఇప్పుడు క్లోజర్లో అప్లై చేయండి. ఏ ప్లస్ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అని అనుకో. ఏ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్, జీరో బిలాంగ్స్ టు ఎస్. అదే ఇక్కడ వచ్చిందా? ఈ జీరోని మనం ఏమంటామంటే అడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ ఆర్ ఇన్ ఎస్. అడిటివ్ ఐడెంటిటీ రింగ్లో అడిటివ్ ఐడెంటిటీ కాబట్టి సబ్ రింగ్ ఎస్ కూడా ఆ జీరో అనేది అడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఇప్పుడు చూడండి, జీరో కమ ఏ బిలాంగ్స్ టు ఎస్ అయిందనుకో, జీరో మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్. మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ సేమ్ దీనికి క్లోజర్లో కండిషన్ అప్లై చేస్తే అండర్ ద అడిషన్లో జీరో ప్లస్ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అయిందనుకో, జీరో మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. అప్పుడు మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అవుతుందా? ఈ మైనస్ ఏంది? ఇన్వర్స్ కదా. ఇప్పుడు ఏకి మైనస్ ఏ అనేది ఇన్వర్స్ అవుతుంది కదా. సో మైనస్ ఏ ఈజ్ ఏ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ మైనస్ ఏని ఏమంటాం? మైనస్ ఏ ఈజ్ ఏ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ ఎస్. ఎస్ అనే సబ్ రింగ్లో మైనస్ ఏ అనేది ఏకి ఇన్వర్సు. ఓకేనా? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ హ్యాజ్ ఏ ఇన్వర్స్. ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లెట్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ అయిందనుకో, ఏ బిలాంగ్స్ టు ఎస్ అండ్ బి బిలాంగ్స్ టు ఎస్, దట్ ఇంప్లైస్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, క్లోజర్లో అప్లై చేస్తే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అనుకో, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్. సిన్స్ ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఎస్ అనుకో, ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు అండర్ ద అడిషన్లో కండిషన్ ఇది. అప్పుడు ఏమవుతుంది? అండర్ ద అడిషన్లో ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది, అండర్ ద మల్టిప్లికేషన్లో ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది. అంటే అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఆర్ బైనరీ ఆపరేషన్స్ ఇన్ ఎస్. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆర్లో అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ కండిషన్స్ ఇవే బైనరీ ఆపరేషన్స్ ఎస్లో కూడా ఉన్నాయి. సో ఎస్ ఈజ్ అ సబ్ రింగ్ ఆఫ్. ఇప్పుడు ఆర్లో ఉన్నటువంటి బైనరీ ఆపరేషన్స్ ఏంటి? అడిషన్ మల్టిప్లికేషన్ కండిషన్స్ ఎలా అయితే ఇక్కడ ఎట్లయితే సాటిస్ఫై అయ్యాయో, ఇప్పుడు మనం ఇచ్చినట్టు ఈ థీరంలో కూడా మైనస్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అనేవి బైనరీ ఆపరేషన్స్ ఎస్లో కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి అదే ఇక్కడ రాసుకున్నాం. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఆర్ బైనరీ ఆపరేషన్స్ ఇన్ ఎస్. అప్పుడు ఏమవుతుంది? అడిషన్ మల్టిప్లికేషన్ ఆర్లో ఎప్పుడైతే బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయో ఎస్లో కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి ఎస్ ఇస్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఎస్ అనేది సబ్ రింగ్ అవుతుంది ఆర్కు. ఓకేనా? ఇది ఒక థీరం. ఇలాంటి థీరమే ఇంకోటి చూద్దాం. చూడండి, థీరం 9. ఏంటి థీరం 9? ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఈజ్ ఎ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఏమంటాం? ఏవైనా టూ సబ్సెట్ని ఇంటర్సెక్షన్ చేసే వచ్చే సెట్ కూడా సబ్ రింగ్ అవుతుంది అని చెప్పుకున్నాడు. ఏవైనా టూ సబ్సెట్ని ఇంటర్సెక్షన్ చేసినా కూడా వచ్చే సబ్ రింగ్ ఆర్కి సబ్ రింగ్ అవుతుంది. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఈజ్ ఎ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఆర్ ఈక్వల్ టు ఒక సెట్ తీసుకున్నాం, 1 2 3 4 5 ఆన్సర్ అనుకో. ఒక సబ్సెట్ ఎస్ అనే సబ్సెట్ని 1 2 3 4 5 6 అనుకో. మళ్ళీ టీ అనే సబ్సెట్ 2 5 6 4. అంటే ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్సెక్షన్ చేసి ఏమొస్తాయి? 2 5 6 4 వచ్చింది. ఈ వచ్చిన ఇంటర్సెక్షన్ కూడా ఆర్లో ఉందా? 2 ఉందా? 5 ఉందా? 6 4 ఉన్నాయి కదా. అంటే ఇంటర్సెక్షన్ చేసింటే వచ్చిండేది కూడా మనకు ఆర్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము? సబ్ రింగ్ అంటామా? అంటే ఎస్ ఇంటర్సెక్షన్ టీ అనే సబ్ రింగ్ కూడా ఆర్కి సబ్ రింగే అవుతుంది. అదే మనం ఇక్కడ ప్రూవ్ చేయమంటున్నాడు. చూడండి, ఫస్ట్ ప్రూఫ్. లెట్ ఎస్ కమ టీ బి ఏ టూ సబ్ రింగ్స్ ఆఫ్ ఎ రింగ్ ఆర్లో ఎస్ కమ టీ అనేవి టూ సబ్ రింగ్స్. క్లియర్లీ జీరో బిలాంగ్స్ టు ఎస్ అయిందనుకో, జీరో బిలాంగ్స్ టు టీ అయిందనుకో. ఇప్పుడు జీరో అనేది ఎస్లో ఉండాలి, జీరో అనేది టీలో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? జీరో బిలాంగ్స్ ఎస్ ఇంటర్సెక్షన్ టీ అవుతుంది. జీరో అనేది ఎస్లో ఉన్నప్పుడు, జీరో అనేది టీలో ఉన్నప్పుడు, జీరో అనేది ఎస్ కమ టీలో ఉంది కాబట్టి ఎస్ ఇంటర్సెక్షన్ టీ. ఎస్ ఇంటర్సెక్షన్ టీ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఈ ఎస్ ఇంటర్సెక్షన్ టీ ఏమవుతుంది? అప్పుడు నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది.
ఆర్ అనే రింగ్లో ఎస్ ఇంటర్సెక్షన్ టీ అనేది నాన్ ఇంటూ సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లెట్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ టీ అయిందనుకో, ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ టీ అనుకో, ఈ ఏ కమ బీలు ఎస్లోనూ ఉంటాయి అండ్ ఏ కమ బీలు టీలోనూ ఉంటాయి. ఈ ఏ కమ బీలు ఎస్లోనూ ఉండాలి, ఇవే ఏ కమ బీలు టీలో కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ అయిందనుకో, ఎస్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అవుతుంది. ఏ కమ బీలు ఎస్లో ఎగ్జిస్ట్ అయితే ఎస్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అవుతుంది. అదేవిధంగా ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అయిందనుకో, ఎస్ అవుతుందా? ఎందుకు? థీరం 8లో మనం సబ్రింగ్ చేసాం కదా, థీరం 8లో ఒక కండిషన్ ప్రూవ్ చేసాం చూడు, అదే ఇక్కడ వచ్చింది. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అందుకు ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్లో ఉంటుందా? అదేవిధంగా ఏ కమ బి బిలాంగ్స్ టు టీ అయిందనుకో, టీ ఈస్ ఎ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అంటాం. అదేవిధంగా ఏ మైనస్ బి బిలాంగ్స్ టు టీ అయిందనుకో, ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు టీ అవ్వాలి. ఇప్పుడు ఏ మైనస్ బి అండ్ ఏ ఇంటూ బి రెండిట్లో ఉన్నాయి కనుక ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ టీ అయింది, ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ టీ అయింది. అప్పుడు రెండిట్లోనూ ఉన్నాయి కాబట్టి ఎస్ ఇంటర్సెక్షన్ టీ అనేది సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి ఈ థీరం 9 వచ్చేసి 5 మార్క్స్కి ఇంపార్టెంట్, థీరం 8 వచ్చేసి 10 మార్క్స్కి ఇంపార్టెంట్. సబ్ రింగ్ డెఫినేషన్ బేస్ చేసుకొని థీరం 8 అండ్ థీరం 9 ఈ క్లాస్లో చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో థీరం 10 గురించి చెప్పుకుందాం. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.